ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितां उज्ज्वलाम् त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी अविद्यानामन्तस्तिमिरमिहरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्द श्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिकपुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिह सतां सनिदधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणतयः शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशल स्पन्दितुमपि अतस्त्वामाराध्ये हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत पुण्य प्रभवति। ओम शांति 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 ही। స్వాధ్యాయ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మాఘశుద్ధ పంచమి సరస్వతీ మాత జన్మదినంగా భావించి వసంత పంచమి పుణ్యదినంగా పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు అక్షరాభ్యాసాలు ఇట్లాంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా ఈ రోజున ఉదయం మనకి చెప్పుకోవడానికి కుదరని కారణంగా ఈ పూట నారాయణీయం తరగతిలో దీన్ని చెప్పుకుంటున్నాం. ముందుగా అంతకు ముందు చెప్పుకున్నటువంటి శ్లోకాలను ఒకసారి చదువుకుని తర్వాత ఈరోజు శ్లోకం కొత్త. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగే శ్యామాతను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం
మద జల కల్లోలలోచనాం వందే నఖ ముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం ముఖమంబ మోదయతు మాం ముక్తతాటంక ముగ్ధహసితం తే. ఇంతవరకు నిన్ను మనం చెప్పుకున్నవి ఇవాల్టి శ్లోకం. సరిగమ పద నిరతాం తాం వీతాం తాం శాంతాం మృదుల స్వాంతాం నమామి శివకాంతా. సరిగమ పదని రతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదు లస్వాంతాం కుచ భరతాం తాం నమామి శివకాంతా. సరి మొదటి శ్లోకం చూసుకున్నట్లయితే ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేలి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అని అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రతిపాదించి రెండవ శ్లోకంలో అమ్మవారి యొక్క కరుణని ఆకారంలో చెప్పారు. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే. ఇక్కడ అమ్మవారు సంగీత మాతృక అని నిరూపించారు. ఆ తర్వాత మూడవ శ్లోకంలోకి వచ్చేసరికి అమ్మవారి యొక్క సౌందర్యం ఏ విధంగా మనందరినీ ఆకర్షిస్తుందో దాన్ని వివరించారు. శ్యామాం తను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం మద జల కల్లోలలోచనాం వందే. అమ్మ కళ్ళ నుంచి ప్రసరించేటువంటి కరుణా తరంగాలుతో లోకమంతా కూడా మోహంలో మునిగిపోతాం. మోహం వల్లే లోకంలాగా ఉంది, లేకపోతే లోకంలాగా ఉండదు. మోహంలో ముంచేది అమ్మవారే, మోహాన్ని తెంచేది కూడా అమ్మవారే. మోహాన్ని ముంచకపోతే లోక వ్యాపారం జరగదు, మోహాన్ని తెంచకపోతే జీవుడు పరిణామం. కాబట్టి రెండు పనులు ఆ తల్లే చేస్తుంది. ఆ చేయడానికి ముక్త తాటంక ముగ్ధ హసితం తే అని తరువాత శ్లోకంలో నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోలాసితం ముఖమంబ మోదయతు మాం ముక్త తాటంక ముగ్ధ హసితం తే. అమ్మవారి నవ్వు ఒకటి చాలండి మన్ని మోహంలోంచి బయటపడేయడానికి. అమ్మవారి వైపు మన దృష్టి మళ్లించి ఆమె పదాలని ఆశ్రయించినట్లయితే మనకున్నటువంటి మోహాన్ని మొత్తాన్ని క్షయింపజేసేటువంటి తల్లి ఆ తల్లి ఎలా ఆ వీణని ఏ విధంగా ఉపయోగిస్తోందో మనం ఇప్పుడు చూడబోతున్నాం.
సరిగమ పదని రతాం తాం. సరిగమ పదని, వీటిని సప్తస్వరాలు అంటారు. ఈ సప్తస్వరాలు సంగీతంకి మాతృకలు. వీటి నుంచే మిగతా రాగాలు అవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ సప్తస్వరాలలో పాడుతూ ఆమె రథం రమించిందిట. స్వరాలతో రమించటం ఏంటి? అమ్మవారే అక్షర స్వరూపిణి కదా. బీజమాతృకా స్వరూపిణి అని చదువుకున్నాం, లలితా సహస్రం చదువుకునేటప్పుడు. అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా అమ్మవారి ఈ అక్షరాల రూపమే అమ్మవారు. మరి ఆ అమ్మవారు అక్షరాలతో రమించటం ఏంటండి? శంకరుడు నాద శరీరుడు కాబట్టి స్వరాలంటే శంకరుడే. శంకరుడికి 5 ముఖాలు ఉన్నాయి. సజ్జోజాత, అఘోర, సత్పురుష, వామదేవ, ఈశాన. ఈ 5 ముఖాల నుంచి ఈ యొక్క స్వరాలు బయటకు వచ్చినాయి. ఉన్నవి 7 స్వరాలు కదా. 7 ముఖాలు, 7 స్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదన్నా కొన్ని ముఖాల నుంచి ఎక్కువ వచ్చినాయా అనే సందేహం రావచ్చు. కానీ 5 ముఖాల నుంచి 5 అక్షరాలు వచ్చినాయండి. ఈ 5 అక్షరాలని వికృత స్వరాలు అంటారు. అవి రి, గ, మ, ద, ని. వీటిని వికృత స్వరాలు అంటారు. ఇవి స్వామివారి 5 ముఖాల్లోంచి వచ్చినటువంటి స్వరాలు. మరి ఇంకా 2 మిగిలిపోయినాయి, సా, పా. వీటిని ప్రకృతి స్వరాలు అన్నారు. అయ్యవారు అమ్మవారు కలిపితే తత్వం కదా, మనం చదువుకున్నాం. తత్వం అంటే అమ్మవారు ప్రకృతి, అయ్యవారు ఆ వెలుగు. ఈ 2 కలిపితే తత్వం. ఆ రి, గ, మ, ద, ని అనేవి అయ్యవారిలోంచి వస్తే, ప్రకృతిలోంచి సా, పా అనేటువంటి స్వరాలు వచ్చాయి. ఇలా సప్తస్వరాలు వచ్చినాయి. మరి ఈ సప్తస్వరాలకి ఆధారం ఏంటండి? సా అంటే షడ్జం. ఈ షడ్జం అనే దానికి మగ నెమలి క్రేంకారంలో ఉన్నటువంటి స్వరం షడ్జమట. పైకి ఉంటుంది, గొంతెత్తి అరుస్తుంది, అది క్రేంకారము అంటారు. రి అనేది ఆవు లేదా ఎద్దు, వీటి యొక్క అంబారవం ఉంటుంది. ఈ అంబారవంలో ఉంటుంది రిషభం, రి. అక్కడి నుంచి రి తీసుకున్నారు. అలాగే మూడవది గాంధారం, గా. ఇది మేక యొక్క స్వరం నుంచి తీసుకున్నారు. మే అనేటువంటి రవం నుంచి ఆ గాంధారాన్ని తీసుకున్నారు. క్రౌంచ పక్షి యొక్క స్వరం నుంచి మధ్యమాన్ని తీసుకున్నారు, మా తీసుకున్నారు. అలాగే కోకిల గొంతులోంచి పంచమాన్ని తీసుకున్నారు. గుర్రం యొక్క సకిలింపులోంచి దైవతాన్ని తీసుకున్నారు. నిషాదం అనేది ఏనుగు యొక్క స్వరంలోంచి తీసుకున్నారు. ఇలా జంతువుల యొక్క స్వరాల్లోంచి ఈ సంగీత స్వరాలను తీసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో నిబిడీకృతమై ఉన్నాయి.
వీటన్నిటి యొక్క రావాల్లో అవి ప్రతిఫలిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శంకరుడు సప్తస్వరాలతో ఆయన ఎప్పుడూ ఆటలాడుకుంటూ ఉంటాడు. ఆయన తాండవ నృత్యానికి ఆధారం ఈ సప్తస్వరాలే. ఆయనతో రమించి ఉంటుంది తల్లి. కాబట్టి ఆమె సరిగమ పద నీ రతాం, సరిగమ పద నీ అనేటువంటి స్వరాల్లో ఎప్పుడూ రమించి ఉండేటువంటి తల్లి. చెప్పేవాళ్ళు ఎంత ముఖ్యమో వినేవాళ్ళు కూడా అంతే ముఖ్యం. చెప్పేవాయన ఎంత నిబద్ధతతో చెబుతాడో వినేవాళ్ళు కూడా అంతే నిబద్ధతతో ఉండాలి. వినేటప్పుడు చేయాల్సినటువంటి పద్ధతి వేరే ఉంటుంది. చెప్పేటప్పుడు ఉండవలసినటువంటి పద్ధతులు వేరే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా సంగీతం పాడుతున్నారనుకోండి, అప్పుడు హాయిగా వింటూ బాగుంది, బాగుంది, బాగా పాడావు అని తల ఊస్తూ శభాష్ అంటూ ఉంటే వాళ్ళకి ఉత్సాహంగా ఉండి ఇంకా చక్కగా పాడడానికి ప్రయత్నం చేస్తారు. అదే చెప్పేటప్పుడు ఈమె సంగీతం పాడుతోందనుకోండి, ఈమె ఆ సంగీతంలో మునిగి ఉండి పాడాలి. లీనమై పాడాలి. అది లీనమై పాడేటువంటి వాళ్ళ యొక్క లక్షణం. అమ్మవారు మనం లలితా సహస్రం చెప్పుకున్నప్పుడు సరస్వతీ మాత వచ్చి అమ్మవారి ముందు కూర్చుని వీణ వాయిస్తోందట. అమ్మవారు తాంబూల చర్వణం వేసుకుని వింటూ ఉన్నారు. సరస్వతీ మాత వీణా వాదనాన్ని వింటూ మెచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆమె తల ఊగుతోంది. ఊగుతుంటే తాటంకాలు కదులుతున్నాయని అక్కడ వర్ణించుకున్నాం. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఆమె ఆ సంగీతంలో మునిగిపోయింది. ఆ స్వరాల్లో రమిస్తూ ఉంది. సరిగమ పదని రతాం తాం రమిస్తూ ఉంది. ప్రజలు 3 రకాలుగా ఉంటారండి. ఒకటి, మనం చెప్పేది ఏమీ అర్థం కాని వాళ్ళు ఉంటారు. కొంతమంది మనం చెప్పిన మాట కంటే పా చేసే సైగల్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే సైగల్ని ఎక్కువ అర్థం చేసుకుంటూ ఉంటారు. అతి కోపంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. మనం ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు కోపంగా ఉన్నవాడికి ఏమీ అంటదండి. ఏమీ అసల ఎక్కదు. మనం ఎంత చెప్పినా కూడా వాడి బుర్రలోకి ఎళ్ళదు. అర్థం కాని వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. అట్లాగే ఇంకొకటి ఎవరని చెప్పాం? వాళ్ళకి సైగలు చేస్తేనే అర్థమవుతుంది. మాటలు చెబితే అర్థం కాదు. వీళ్ళని పశువులన్నారు. వాళ్ళు సైగలతోనే అర్థం చేసుకుంటారు. మాటలతో అర్థం కాదు వాళ్ళకి. ఈ ముగ్గురికి అర్థమయ్యే భాష ఉంటుందండి. ఆ భాషే సంగీతం. ఏమీ అర్థం కాని వాళ్ళు శిశువులు. వాడికి మనం ఏం చెప్తున్నా వాడికి అర్థం కాదు. అమ్మ జోలబాడితే హాయిగా నిద్రపోతాడు. ఎప్పుడూ కోపంగా ఉండేటువంటి ఒక జీవి ఉంది. అది పాము. పాము ఎప్పుడూ కోపంగా ఉంటుంది. బుస్సని పైకి లేస్తూ ఉంటుంది. ఎందుకు కోపమో దానికి తెలియదు. ఆ కోపంగా ఉన్నప్పుడు దానికి ఆనందం అనేది ఉండనే ఉండదు. కోపంగా ఉండే వాళ్ళకి ఆనందం ఉండదండి. ప్రశాంతంగా ఉన్నవాడికే ఆనందం ఉంటుంది. కోపంగా ఉండి లేదా ఏదో అసూయ ఇట్లాంటివన్నీ పెట్టుకునే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ సుఖపడలేరు. వాళ్ళకి ఆనందం అనే మాట ఉండదు. అట్లాంటి వాళ్ళకు కూడా అందదు. అందుకే మనం పసురువేత్తి శిశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణి అంట. పశువులు గాని, శిశువులు గాని
జంతువులు, జ జ పాములు గాని, 3 రకాల వాటిని గూడా ఆనందంలో ముంచేది సంగీతం. ఆ సంగీతానికి అవి లేచి తల ఊచి ఆడుతూ ఉంటాయి కదా! అలాంటి సంగీతాన్ని అమ్మవారు అందులో ఉన్నటువంటి స్వరాల్లో రమిస్తూ ఉన్నారు. ఎందుకని? స్వరాలు సాక్షాత్తు శివుడు కాబట్టి. నాద తనుమనిశం శంకరం అని త్యాగరాజు గారు అంటారు కదా! ఆ నాద తనువే శంకరుడు యొక్క శరీరం అని. కాబట్టి అమ్మవారు ఆ స్వరంలో ఆ శంకరుని యొక్క తనువులో రమిస్తూ ఉన్నారు. వీణా సంక్రాంత కాంతహస్తాం తాం సరిగమ పదని పదాలు, స్వరాలు చక్కగా రావడం అంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని సంగీతం రాదండి. సంగీతం వచ్చింది అంటే వాడు ఎన్నో జన్మల నుంచి పుణ్యఫలంగా వాడికొచ్చింది అని. మనం 3 రకాల స్థాయిల్లో ఉండే మనుషులు ఉంటాం. ఒకటి భౌతికమైనటువంటి స్థాయి. రెండవది మానసికమైనటువంటి స్థాయి. మూడవది ఆత్మికమైనటువంటి స్థాయి. భౌతికమైనటువంటి స్థాయిలో ఉండేవాడికి భౌతికమైనటువంటి సంపదల్ని, భౌతికమైనటువంటి విషయాల్ని పోగు జేసుకోవటం, వాటిల్లో రమించటం ఉంటుంది. వాడికి ఇంకేం పట్టదు. రెండవ రకం వాళ్ళు హృదయంలో ఉండేటువంటి వాళ్ళు. హృదయ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎమోషన్స్‌తో ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. ఎక్కువ సంతోషం, ఎక్కువ కోపం, ఎక్కువ దుఃఖం ఊరికనే వచ్చేస్తుంటుంది వాళ్ళకి. ఆ ఎమోషన్స్ వాటరీ సైన్స్ అంటారు వాళ్ళని. ఆ వాటరీ సైన్స్‌లో పుట్టిన వాళ్ళై ఉంటారు. అంటే ఆ రాసుల్లో చంద్రుడో, సూర్యుడో ఉండంగా వాళ్ళు జన్మ జరుగుంటే గనక వాళ్ళ లగ్నాల్లో, వాళ్ళ యొక్క జన్మ కుండలిలో వాళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎమోషన్స్‌తో ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. మూడోవాళ్ళు ఆత్మిక్ స్థాయి. ఆత్మిక స్థాయి అంటే వీళ్ళు ఆత్మ స్థాయిలో పనిచేస్తుంటారు. వీళ్ళకి మిగతా విషయాలు పట్టవు. ఎంతసేపు ఆహ్, దాంట్లోనే మునిగుంటారు. ఉదాహరణకి సంగీతం వచ్చిన వాళ్ళుంటే, వాళ్ళు ఎప్పుడైనా చూడండి వాళ్ళు కళ్ళు మూసుకొని ఏదో పాట పాడుకుంటూ ఉంటాడు. వాడికి ప్రపంచంతో సంబంధం ఉండదు. ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందన్నా కూడా వాడేం పట్టించుకోడు. ఆహా! అలాగా అంటాడు. అంతేగాని దాని ఇంపాక్ట్ ఏంటో వాడికి తెలీదనమాట. సాధారణంగా ఈ ఆత్మిక లెవెల్స్‌లో ఉండేటువంటి కళాకారులందరూ గూడా భౌతికమైన జీవితంలో ఫెయిల్యూర్స్ అయ్యుంటారు. వాళ్ళు సంపదలను పోగేసుకోవటం గానీ, లేకపోతే నిలబెట్టుకోవటం గానీ, ఇవేమి జేయరు. వాళ్ళకొక ప్రణాళిక ఉండదు. వాళ్ళకుండేదెప్పుడు గూడా ఆత్మస్థాయిలో. అందరం ఒకటే. అందరిని సంతోషపెట్టాలి. ది బెస్ట్ పెర్ఫార్మన్స్ నేనివ్వాలి అనేటువంటి ప్రయత్నం తప్పితే వేరే ఒకటుండదు. ఆ ఆత్మస్థాయిలో వాళ్ళు హ్మ్, భగవంతుడితో ఐక్యమయ్యేటువంటి ప్రయత్నం జేస్తారు. ఎవరైతే సంగీతాన్ని చక్కగా పాడుతున్నాడో, వాడు ఆ స్వరజ్ఞానంలో, స్వరంలో భగవంతుడితో ఆయన లయమైపోయి మనల్ని లయం జేస్తాడు. ఇది ఆత్మిక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ పని. కాబట్టి ఈ 3 స్థాయిల్లో ఉండే వాళ్ళందరినీ గూడా మెప్పించగలిగినటువంటిది సంగీతం. ఆ సంగీతంలో అమ్మవారు రమిస్తూ ఉన్నారు. మరి ఒక్క సంగీతమే ఇంత గొప్పగా ఉంటే యంత్ర పరికరాన్ని గూడా వాయిస్తున్నారనుకోండి. అప్పుడు నోటితో అనుకుంటూ ఉండాలి. మనస్సులో అనుకుంటూ ఉండాలి. ఒక చెయ్యి వీణ మెట్ల మీద నడుస్తూ ఉండాలి. ఇంకొక చెయ్యితో వీణ తాళం పడుతూ ఉండాలి. ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఆమె పూర్తిగా దాంట్లో లయమైపోతేనే కానీ దాన్ని ఆమె మెప్పించలేదు. అలాంటి స్థితిలో ఉన్న అమ్మవారు సరిగమ పదని రతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం. మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు శాంతమే కదా!
శుద్ధ సత్వంలో ఉంటారు వాళ్ళు. పూర్తి శాంతంలో ఉంటారు. వాళ్ళకి మిగతా విషయాలతో ఏ విధమైన సంబంధం ఉండదు. మరి అమ్మవారు గదండీ! లోకరక్షణ కోసం గదా! శరీరాన్ని తీసుకుందంటే, ఆ సమయానికి ఆమె ఆ విధంగా ప్రవర్తించాలంటే, ఇంత శాంతంగా ఉండకపోతే ఆమె ఆ పని చేయలేదు. పెద్ద పెద్ద వైద్యులు గూడా ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత చక్కగా ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేసుకుంటూ హాయిగా రిలాక్స్ అవుతుంటారు. పంటలు బాగా పండాలంటే చక్కగా మ్యూజిక్ ఇనపడుతూ ఉంటే ఆ పంటలు చక్కగా పెరుగుతాయట. పశుసంపద చక్కటి పాడి ఇవ్వాలి అంటే చక్కటి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటే అవి వాటి యొక్క పాడిని చాలా ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాయని చెప్పి మనకి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ఆ సంగీతానికి ఉన్నటువంటి మహత్యం. ఆమె శాంతాం శాంతంగా ఉందండి. ఎందుకని శాంతంగా ఉంది అంటే, మృదుల స్వాంతాం మనసు మృదువుగా ఉండాలండి. కోమలంగా ఉండాలి. కోపంగా ఉన్నామనుకోండి, ఆ కోమలత్వం ఉండదు. ఈర్ష్య ఉందనుకోండి, ఆ కోమలత్వం ఉండదు. కోమలంగా ఉండాలంటే మనసు శాంతంగా ఉంటే కోమలంగా ఉంటుంది. ఆ తల్లి కోమలంగా ఉందటండి. శాంతాం మృదుల స్వాంతాం శాంతం ఒకటేనా? కుచభరతాం తాం నమామి శివకాంతాం. కుచభరతాం మనందరం తల్లి పాలు దాగి పెరిగాం కదా! మనం మన అమ్మ పాలు తాగాం. మరి ఇన్ని లోకాలకి ఆహారం ఇచ్చే తల్లి, ఆ తల్లి కుచభరతాం గదా! చక్కగా పాలుండాలి గదా! ఆమె చేతుల్లో ఉంటేనే కదా అందరికిచ్చేది. అందుకని ఆమె కుచభరతాం ఉన్న వాళ్ళకే గాదండోయ్! రాబోయే వాళ్ళకి గూడా ఆమె దగ్గర ఆహారం ఎప్పుడూ ఉంటుంది. సిద్ధం చేసి ఉంటుంది. కుచభరతాం తాం నమామి శివకాంతాం. ఈమె శివుడి యొక్క కాంతటండి. ఎంత అద్భుతం! శివకాంతం. భగవంతుడు తత్వంగా ఉంటే ఆయనకేం రూపం లేదండి. ఆయనకి పురుషుడా, స్త్రీనా, నపుంసకుడా అవేం చెప్పడానికి లేదు ఆయన. తత్వం అంటే అలా ఉంటుంది. మరి ఎప్పుడైనా అవతారం తీసుకొస్తే అది పురుష అవతారమో, లేకపోతే స్త్రీ అవతారమో తీసుకోవాలి. ఆ స్త్రీ అవతారంలో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఆకర్షణ ఉంటే అది కాంత. అత్యంత సుందరంగా ఉండేటువంటి కాంత అమ్మవారు, ప్రకృతి. ఎక్కడ ఆకర్షణ శక్తి జాస్తి ఎక్కువగా ఉందో అక్కడ అమ్మవారు ఉన్నట్లు లెక్క. మనకి ఏ మనిషిని చూసినా, ఏ వస్తువుని చూసినా, ఏ జీవిని చూస్తే మనకు ఆకర్షణ కలుగుతుందో, ఆ ఆకర్షణ కలిగినటువంటి ఆ జీవి గానియండి, ఆ వస్తువు గానియండి, ఆ మనిషి గానియండి, అమ్మవారి రూపంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రాముల వారిని చూస్తే చాలా ఆకర్షణ ఉండేదట. శ్రీకృష్ణ భగవానుడిని చూస్తే చాలా ఆకర్షణ ఉండేదట. అలాగే మనకి పులిని చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవన్నీ గూడా అమ్మవారి యొక్క రూపాలు. ఎక్కడ ఆకర్షణ ఉంటుందో అది అమ్మవారి రూపం. అది కాంత. మరి శివకాంత ఆమె శివుడి యొక్క కాంత. అమ్మవారు శివ రూపంలో బయటకొస్తే అయ్యవారు శివుడవుతాడు కదా! అమ్మవారు నారాయణీ రూపంలో వస్తే అయ్యవారు నారాయణుడవుతాడు. ఇలా ఎవరైనా కావచ్చు. శివకాంతం అంటే ఆ
ప్రకృతి పురుషులు ఏదైతే ఉన్నారో దాన్ని రెంటిని కలిపి తత్వంగా మనం చూడాలి. ఆమె ప్రస్తుతానికి శివకాంతం, ఆ శివుని యొక్క భార్యగా, శివుని యొక్క ప్రకృతిగా, శివుని యొక్క కోరికగా, తత్వం ఎప్పుడూ ఏమీ విధమైనటువంటి వికారం లేకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అందులో సంకల్పం వచ్చిందో, సృష్టి చేయాలనే సంకల్పం వచ్చిందో, ఆ సంకల్పం వెలుగు రూపంలో వస్తుంది. ఆ వెలుగు రూపంలోంచి ప్రకృతి వస్తుంది. తర్వాత మిగిలిన వెలుగు పురుషుడుగా ఉంటుంది. ఈ వెలుగు ఆ ప్రకృతిలోంచి మొత్తం సృష్టి అంతా కూడా జరుగుతుంది. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవులు అమ్మవారి స్వరూపమైనప్పటికీ అందులో ఎక్కువ ఆకర్షణీయత కలిగినటువంటివన్నిట్లో అమ్మవారు ఎక్కువగా ఉంటారు, ప్రకాశిస్తుంటారు. అందుకే మహర్షులు వీళ్ళందరిలో గొప్ప గొప్ప మహానుభావులు ఎవరు తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళందరిలో కూడా అమ్మవారి యొక్క కాంతి కనబడుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపాలే. సరే, తర్వాత శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి. నేను నీకు నమస్కరిస్తున్నాను తల్లి శివకాంతం. ఓ శివకాంత, నా నమస్కారం నీకమ్మా. నేను నీకు నమస్కరిస్తున్నాను. సరిగమ పదని రతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంత. అద్భుతమైనటువంటి ఈ దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని మహాకవి కాళిదాసు గారు ఆయన సందర్శిస్తూ రాశారు. ఒక విగ్రహాన్ని కదలకుండా జడంగా ఉన్న విగ్రహాన్ని చూడలేదు ఆయన. యాక్షన్లో క్రియారూపకంగా ఉన్నటువంటి అమ్మవారిని చూశాడు ఆయన. నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం. అమ్మవారి వేళ్ల యొక్క గోళ్ళు ఆ వీణ మీద కదులుతున్నాయిటండి. నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం. అది అప్పటికప్పుడే పుడుతూ ఉన్నటువంటి ఆనందం, ఆ ఉత్సాహం, అవన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నట్లుగా చిత్రీకరించారు ఆయన. ఒక డైనమిక్ స్టేట్ ఆఫ్ ది గాడ్ ఆయన దర్శించి మనకి వివరించారు. ముఖమంబ మోదయతుమా, నీ ఆ ముఖాన్ని చూస్తే చాలమా, నాకు చాలా సంతోషం వస్తుంది. ముక్త తాటంక ముగ్ధ హసితం తే, చక్కటి చిరునవ్వు ఆ పెదాల మీద తాండవిస్తున్నటువంటి ఆ నవ్వును చూస్తే తల్లి నాకు చాలా ముక్తి కలుగుతుంది, మోక్షం వస్తుంది. ముక్త తాటంక, ఆ తాటంక మా ముత్యాల తాటంకాలు పెట్టుకున్నట్టు. అమ్మవారి తాటంకాలు చాలా రకాలు ఉన్నాయి. రత్న తాటంకాలు ఉన్నాయి, ముక్త తాటంకాలు ఉన్నాయి, తాళ తాటంకాలు కూడా ఉన్నాయి. రేపటి తర్వాత శ్లోకంలో మనం నేర్చుకుంటాం. తాళ తాటంకాలు, తాటి ఆకులతో తాటంకాలు. తాటి ఆకులు చాలా పవిత్రమైనటువంటి. పూర్వకాలంలో మంగళసూత్రాల్లో కూడా తాటి ఆకులు కట్టుకునేవాళ్ళట, అంత పవిత్రమైనటువంటి. అవన్నీ మనం ముందు రోజుల తర్వాత, ముందు క్లాసుల్లో, ముందు తరగతుల్లో, ముందు శ్లోకాల్లో మనం చెప్పుకుంటాం. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ఒక డైనమిక్ ఫిగర్ని, అమ్మవారిని చూస్తూ మనకు చూపించారు ఆ మహాకవి కాళిదాస్. దానికి కంటిన్యూషనే ఇది. ఆమె వాయిస్తోంది, అక్కడ వీణ వాయిస్తోంది, వీణ వాదనలో ఉన్నారని చెప్తూ ఆమె ఎలా ఉందిట, సరిగమ పదని రతాం తాం. ఆ స్వరాల్లో పూర్తిగా మునిగిపోయావమ్మా నువ్వు. వీణా సంక్రాంత కాంత హస్తాం తాం. ఆ వీణను అలా పట్టుకుని నీ చేతిలో అది వీణ పట్టుకు కూర్చున్నావు. ఎలా ఉన్నావు? శాంతాం మృదుల స్వాంతాం,
మృదులమైనటువంటి స్వాంతం లేకపోతే శాంతం రాదండి. మృదులమైనటువంటి మనస్సు ఉండాలి. మృదులమైన మనస్సు అనేది అనుభవంతోనే వస్తుంది. దేనికి చెదరనటువంటి మనసు ఏదైతే ఉందో అది మృదులమైన మనసు. పూర్తి సత్వగుణంలో ఉండిపోతే మృదులమైనటువంటి మనసు వస్తుంది. ఒక చిగురాకులాగా నూత్న పల్లవంలాగా ఉండేటువంటి మనసు అంటే చాలా చాలా సుకుమారంగా ఉండాలన్నమాట. అలాంటి మనసు ఉంటే శాంతం గ్యారంటీగా ఉంటుంది. శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతం. అమ్మా నువ్వు తల్లివి, మాకు మా అందరికీ అన్నం పెట్టే తల్లివి, నీకు నేను నమస్కారం నమస్కారం చేస్తాను ఓ శివకాంత, నీకు నా నమస్కారం అని చెప్తూ ఉన్నారు మహాకవి కాళిదాసు. సరే, ఈరోజు ఇంతటితో మనం ముగించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.